ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో, ఇది వచ్చేసి ఈరోజు శనివారం కదా! శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే మరలా స్టార్ట్ చేశానండి. అందులో భాగంగా మొదటి వారము. సో, మరి మొదటి వారం పూజ ఎలా చేసుకోవాలి? అలాగే ప్రమిద ఎలా చేయాలి? ఎన్ని ప్రమిదలు పెట్టాలి? అవన్నీ గూడా వివరాల్లోకి వెళ్ళిపోదాము. సో, అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మా మొబైల్‌కొస్తాయన్నమాట. ఇంక ఏమాత్రం ఆలస్యం లేకుండా మొదటి వారం శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత విధానంలో పూజ ఎలా చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఆల్రెడీ నా ఛానల్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతము ఎలా స్టార్ట్ చేయాలి, సో స్టార్ట్ చేసే రోజు ఎలా చేయాలి, అలాగే ఎన్ని వారాలు చేయాలి అని చెప్పేసి లాంగ్ వీడియోస్ అన్నీ ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఈసారి మళ్ళీ స్టార్ట్ చేశాను. కొత్తగా మళ్ళీ చేసుకుందాం అనుకునే వాళ్ళకి డెఫినెట్‌గా ఈ వీడియోస్ ఎంతో అంత యూజ్‌ఫుల్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఫస్ట్ వీడియో నుంచి అంటే మొదటి వారం నుంచి 7 వారాల వరకు పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి వారం గూడా వీడియో అయితే షేర్ చేస్తాను. సో, ముందైతే పూజా గది శుభ్రం చేసుకుంటున్నాను. సో, మనం పూజ ఎంత నిష్టగా చేస్తున్నామో అదే విధంగా మనం గూడా అంతే నీట్‌గా ఉండాలి. ఇల్లు గూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో, అప్పుడే మనం పూజ చేసిన దానికి ఫలితం దక్కుతుంది. ఇల్లు చూసి ఇల్లాలనే చూడమని అన్నారు గదా! ఆ విధంగానే ఇల్లు చూడాలి, ఇల్లాలనే చూడాలి, పూజా మందిరాన్ని చూడాలి. తప్పులేమన్నా చేస్తే క్షమించు అని జెప్పేసి భగవంతుని మీద భారం వేసేసి మనం పూజలోకైతే వెళ్ళిపోవాలి. సో, ముందైతే దేవుని గది మీకు సెపరేట్‌గా ఉంటే ఓకేనండి. సెపరేట్‌గా లేకపోతే మనకు చాలామంది నాకు డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తూ వీడియో పెడుతున్నాననమాట. సో, దేవుని గది నాకు కిచెన్‌లోనే ఉందక్క. ఎలా చేసుకోవాలి? చేసుకోవచ్చా? నిలబడి చేసుకోవచ్చా? కూర్చొనే చేయాలా? కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక్కటే పెట్టుకొని చేయాలా? ఇలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. అలా అని ఏం లేదండి. మనం ఎలా చేసినా నిష్టతో, నియమాలతో మంచిగా మన మనసు తృప్తి పడేలాగా, దేవుడు సంతోషించేలాగా పూజ చేస్తే సరిపోతుందండి. సో, నాకు గూడా కిచెన్‌లో పక్కనే ఉంటుంది దేవుడి షెల్ఫు. ఇంకా వెంకటేశ్వర ఫోటో పెద్దగా గూడా ఏముండదు. సో, నేను ఉండేది రెంట్ హౌస్‌లోనే. నేను ఎప్పుడైతే ఓన్ హౌస్ తీసుకుంటానో, అప్పుడు చక్కగా కింద కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటే నాకు తృప్తి ఇంకెక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉంది. కానీ ఎక్కడో ఒకడు ఉంటుంది గదండీ! కింద కూర్చొని చేసుకోవాలి అని చెప్పేసి. సో, నేనైతే దేవుని షెల్ఫ్ ప్రతి వారం గురువారం క్లీన్ చేసుకుంటాను. ఇంకా శనివారం మట్టుకు అలాగే దేవుని ఫోటోలు గానీ, దేవునికి సంబంధించిన సామాన్లు గానీ, దేవుని సామాన్లు గానీ అన్నీ గూడా గురువారమే క్లీన్ చేసుకుంటాను. ఇంకా శనివారం మట్టుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక్కటే ఎన్ని ఫోటోలుంటే పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటోకి సంబంధించినవి అన్ని ఫోటోలన్నీ గూడా తడి బట్టతో, పొడి బట్టతో చక్కగా తుడిచేసి గంధం, కుంకుమలతోని స్వామివారిని అలంకరించాలి. సో, అలంకరణ టాపిక్ వచ్చింది గాబట్టి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. ఆయనకి ఎన్ని పూలతోని, ఎన్ని ప్రసాదాలతోని చక్కగా అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తే అంత ఇష్టమనమాట. సో, నేనైతే వెంకటేశ్వర స్వామి వ్రత విధాన పూజలో అభిషేకం ఉంటుంది. ఏం అభిషేకం అనేది వీడియోలో మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పేసి రెడ్ కలర్‌వి మన గులాబీ పూలు చిన్న చిన్న చిట్టి గులాబీలుంటాయి కదండీ! అవి సెపరేట్‌గా కొని తెచ్చుకున్నాను. వాటితోని స్వామివారిని అభిషేకిస్తాను పూజ చేయడంలో. సో, అలాగే మిగతా అన్ని దేవుళ్ళను కూడా పూజించేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఇంక నార్మల్ బొట్లు పెట్టేసి, ఇంక చక్కగా పూలతోని అలంకరిస్తున్నాను మిగతా అన్ని దేవుళ్ళని గూడా. సో, అలంకరణ అయితే అయిపోయింది. ఇంక అక్కడ పనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెయిన్ పని వచ్చేసి ఇంక స్వామివారికి పిండి ప్రమిదతో దీపారాధన శ్రేష్టం కాబట్టి పిండి ప్రమిద కోసము చేసుకోవాలి. అలాగే నైవేద్యం చేసుకోవాలి. పిండి ప్రమిద కోసం ఇక్కడ నేను తడి బియ్యపు పిండి 2 రోజుల ముందే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. ఆ తర్వాత పిండి ప్రమిదలో 5 రకాల పదార్థాలను యూజ్ చేస్తారు. తడి బియ్యపు పిండి, ఆవు పాలు, అలాగే ఆవు నెయ్యి వేసుకుంటారు. ఆవు పాలు, ఆవు నెయ్యితోనే పెట్టాలా అంటే అలా చేస్తే చాలా శ్రేష్టమని. ఆ తర్వాత బెల్లం తురుము, అలాగే అరటిపండు ఇవన్నీ గూడా రెడీగా ఉంచుకోవాలి. 5 రకాల పదార్థాలని మనము తడి బియ్యపు పిండిలో యాడ్ చేస్తాము. ఆ తర్వాత ఫస్ట్ వారం గాబట్టి నేను ప్రసాదం కింద పరమాన్నం చేద్దామని చెప్పి ఒక గుప్పెడంత రైస్‌నైతే నానబెట్టి ఉంచాను. తొందరగా నానితే తొందరగా కుక్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని
తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తడి బియ్యం పిండిని వేసుకోవాలి. సో తడి బియ్యం పిండి ఎలా చేయాలి అని అంటే మనకు అంటే మొదటి వారం నుంచి టోటల్‌గా 7 శనివారాల వ్రత విధానం అనేది ఎలా ఉంటుందంటే స్వామివారిది మొదటి నుంచి 7 వారాలు కాదండి, 8 వారాలు చేస్తారు. 7 వారాలు ఏడుకొండల వాడికి 8 వారం వడ్డీ కింద 8 వారాలు కంప్లీట్ చేసుకోవాలి పూజ. అందులో 1-6 వారం మట్టుకు 1 లేదా 2 పిండి ప్రమిదలను పెట్టుకోవచ్చు. అలాగే 8వ వారం గూడా వడ్డీ కింద చేసే వారంలో గూడా 1 లేదా 2 పిండి ప్రమిదలను పెట్టుకోవచ్చు. 7వ వారం మట్టుకు 7 పిండి ప్రమిదలతోని స్వామివారికి దీపారాధన చేయాలి. ఆ తడి బియ్యం పిండి టాపిక్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి షార్ట్ నేను ఇంకోటి సెపరేట్‌గా పోస్ట్ చేస్తాను. మొదటిసారి చేసే వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఇందులో గూడా చెప్తాను. ఒక బియ్యం అయితే నేనిక్కడ ఒక్క పిండి ప్రమిద కోసమైనా కాస్త ఎక్కువనే తీసుకుంటాను. 100 గ్రాముల దాకా తీసుకుంటాను. సో, బియ్యాన్ని మంచిగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టేసి ఎండకైనా లేదా ఫ్యాన్ కిందైనా ఆరబోసేసి మిక్సీలో పట్టేసుకొని ఒక 2 రోజుల ముందు ఎయిర్ కంటైనర్ డబ్బాల, స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది. చాలామంది హ్యూజ్ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటారు. నేను అలా ఏం చేయను. అప్పటికప్పుడే చేసుకుంటాం కాబట్టి సో, ఒక రోజుకి ముందే 2 రోజుల ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఒక వారానికి. అండ్ బియ్యపు పిండి, సో, తడి బియ్యపు పిండి శుభ్రంగా వాష్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైమ్ చేద్దాం అనుకునే వాళ్ళకి పగుళ్ళొస్తాయేమో, బీటలొస్తాయేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. భారమంతా గూడా గోవిందుడి మీదనే వేసేసి మనసులో గోవింద నామ స్మరణ చేసుకుంటూ గోవింద, గోవింద, నారాయణ, నారాయణ అనుకుంటూ చేయాలి. ఫస్ట్ టైమ్ నేను చేసినప్పుడు గూడా నాకు చాలా భయమేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. రాను రాను నాకు అలవాటయిపోయిందేమో అని నా మనసుకే అనిపిచ్చింది. తడి బియ్యపు పిండిలోకి కొద్దిగా ఆవు నెయ్యి, ఆవు పాలు, కొద్దిగా అరటిపండు స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం తురుము వేసుకోవాలి. ఇవన్నీ గూడా బాగా మిక్స్ చేసుకొని అందులో కొద్ది పరిమాణంలో తీసుకొని స్వామివారికి చలిమిడి కింద నైవేద్యం కింద పక్కకు పెట్టుకోవాలనమాట. సో, చలిమిడి గూడా ఒక ప్రసాదం కింద నైవేద్యం కింద స్వామివారికి సమర్పిస్తాము. అండ్ ఫైనల్లీ పిండి ముద్దని ఇలా మామూలు మనం చపాతీ పిండిని ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక నేను మీకు 2 టెక్నిక్స్ చూపిస్తానండి. సో, ఫస్ట్ టైమ్ చేద్దాం అనుకునే వాళ్ళకి పిండి ప్రమిద సరిగ్గా షేప్ రాకపోతే ఏం చేయాలి అనంటే ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో కొంచెం తడి బియ్యపు పిండికి సంబంధించిన బియ్యపు పిండి ఉంటుంది గదా! అది కొద్దిగా వేసేసుకొని మనం ఏదైతే పిండి ప్రమిద కోసం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకున్నామో సో, ఈ డబ్బాలో పెట్టేసుకొని బాగా ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా షేక్ చేసేసి ఉల్టా తిప్పినట్లయితే ఒక పిండి ప్రమిద షేప్‌లో వస్తుంది. ఆ తర్వాత లోపల ఒక క్యాప్‌తో గానీ, ఫింగర్‌తో కానీ లోతు చేసుకున్నట్లయితే పిండి ప్రమిదలాగా అయిపోతుంది. ఇదొక టెక్నిక్. లేదు అనుకుంటే ఇంకో టెక్నిక్ గూడా చూపిస్తున్నాను. మన చేత్తోనే ఇంక మధ్యలోకి వేసుకొని బొటన వేలు లోపలికి నొక్కుతూ మిగతా 4 వేలు బయటికి నొక్కుతూ ఒక ప్రమిద షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. సో, ఇంకా ముందు వీడియోలో ఎవ్రీ వీక్ చూపిస్తాను గదా! వ్రతం విధానం 8 వారాలు. ఇంకా ఈజీ టెక్నిక్స్ కూడా చూపిస్తూ ఉంటాను. సో, ఈ విధంగా పిండి ప్రమిద షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. సో, అలంకరణ అయిపోయింది. పిండి ప్రమిద గూడా మనకు మంచి షేప్ వచ్చేలాగా చేసేసుకున్నాము. సో, 1-6 వారాల వరకు 1 లేదా 2 పెట్టుకోవచ్చండి. అది మన ఇష్టము. నేనైతే ఒకటే పిండి ప్రమిదను పెడతాను. అండ్ పిండి ప్రమిద మీద గూడా గోవిందనామాలు వచ్చేలాగా ఇలా గంధంతోని గోవిందనామాలు షేప్ పెట్టేస్తున్నాను. సో, చాలామంది ఇయర్‌బడ్‌తో కూడా పెడతారు. నేను ట్రై చేశాను. ఇంకా నేనైతే ఈసారి నార్మల్ చేత్తోనే పెట్టేస్తున్నాను. సో, అలాగే గోవిందనామాలు వచ్చేలాగా గంధంతోని పెట్టేసుకొని, కుంకుమతో పెట్టేసుకొని అలాగే పిండి ప్రమిద మీద 3 బొట్లు పెట్టుకోవాలి. 3 గంధం బొట్లు, 3 కుంకుమ బొట్లు. 3 పెట్టాలా? 5 పెట్టాలా? అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. 3 పెడితే సరిపోతుందండి. ఏ దీపారాధన చేసే ప్రమిదలు గూడా నేల మీద పెట్టొద్దు అంటారు. ప్రమిద కింద ఒక ప్లేట్ అన్నా, ఆకైనా ఉండాలి. సో, నేను ప్రతిసారి తమలపాకులు తెచ్చుకుంటాను. తమలపాకుల్ని మళ్ళీ ఒక మూత మీద పెడతాను. కానీ ఈసారి తమలపాకులు లేవు కాబట్టి తమలపాకులు స్కిప్ చేసేసి ఒక మూత తీసుకొని, ఒక ప్లేట్ తీసుకొని దాని మీద గూడా మళ్ళీ గంధం, కుంకుమ బొట్టు పెట్టేసి ప్రమిదని పెట్టేశాననమాట ఈ విధంగా. పిండి ప్రమిదలో దీపారాధన ఆవు నెయ్యితో గానీ, నువ్వుల నూనెతో గానీ చేయొచ్చు. కానీ జనరల్‌గా ప్రతి శనివారం చాలామంది శనివారాలు, ఏకాదశులు ఉన్నప్పుడు ఇంట్లో పిండి ప్రమిదతో దీపారాధన చేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు నువ్వుల నూనె పెట్టుకున్నా పర్వాలేదు. మనము ఇలా విశిష్టంగా వెంకటేశ్వర స్వామి వ్రతం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆవు నెయ్యితోని దీపారాధన చేసుకుంటే చాలా శ్రేష్టమండి. అలాగే స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఇంకా ప్రమిద చుట్టూ గూడా గులాబీలతోని, చామంతి పూలతోని మన దగ్గర ఎన్ని రకాల పూలుంటే అన్ని రకాల పూలతోని ప్లేట్‌ని గూడా డెకరేట్ చేసేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసేయండి.
ఇప్పుడు ప్రమిద లోపల ఒత్తులు వేయాలి కదండీ! ఒత్తుల కోసము 8 ఒత్తుల్ని ఒక్క ఒత్తుగా ఏమార్చి వేసుకోవాలి. 8 ఒత్తులు ఎందుకు వేయాలి అంటే 7 ఒత్తులు ఏడుకొండలవాడికి, ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ఒడ్డి కాసులవాడు కాబట్టి 8వ ఒత్తు ఒడ్డి కింద 8 ఒత్తులు ఒక ఒత్తుగా ఏమార్చి ప్రమిద లోపల వేసుకోవాలి. అలాగే ప్రమిదలో ఆవు నేతి వేసుకోవాలి. దీపం మంచిగా వెలగాలి అంటే కొంచెం కర్పూరం అద్దుతే స్మాష్ చేసుకొని అద్దుతే ఇంకా బాగా వెలుగుతుంది. కొద్దిగా వీడియో మీకు బ్లర్‌గా కనిపించవచ్చు. సో, ఇదొచ్చేసి ఏంటంటే పానకం ప్రిపరేషన్ అండి. పానకం కోసం ఒక గిన్నెలో కొంచెం వాటర్, బెల్లం తురుము, 2 తులసి ఆకులు, అలాగే యాలకులు అండ్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే ప్రసాదం కింద నేను బెల్లం పరమాన్నం చేస్తున్నాను. సో, రైస్‌ని మంచిగా ఉడికించేసి అందులో పాలైతే పోసేసి మరో 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. సో, ఇందులోనే బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను. ఇలా వేయగానే పగులుతుంది అనుకుంటారు. సో, పగులుతుందని మీకు డౌట్ వస్తే బెల్లాన్ని కరిగించి ఆ పానకం వాటర్‌నైనా వేసుకోవచ్చు. ప్రసాదంలోకి డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకోవడానికి మరొక పాన్ పెట్టేసుకొని కొంచెం ఆవు నెయ్యి వేసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని మంచిగా వేయించేసుకొని ముందుగా ఉడికిన అన్నంలోకి అయితే కలిపేయాలి. అంతేనండి. ఈ వారం మొదటి వారం స్వామివారికి బెల్లం పరమాన్నం చేసేసాను. చేసిన నైవేద్యాలు, అలాగే చలిమిడి, పానకం, తర్వాత పిండి ప్రమిద అన్నీ గూడా స్వామివారి దగ్గర పెట్టేసానండి. రెడీగా పెట్టుకున్నాను. అలాగే మొబైల్‌లో వచ్చేసి గోవిందనామాలు చదువుకోవడానికి గోవిందనామాలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత చిట్టి చిట్టి గులాబీలు గూడా రెడీ పెట్టుకున్నాను. స్వామివారికి గోవిందనామాలు చదివేటప్పుడు ఒక్కొక్క పువ్వు స్వామివారి పాదాల చెంత ఉంచాలనమాట. తర్వాత నార్మల్ మాణిక్యాలలో నువ్వుల నూనె 2, 2 ఒత్తులు వేసి పెట్టేసానండి. ఇంకా మొదట విఘ్నేశ్వరుని తలుచేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. ఏ పూజకైనా మొదట మనం విఘ్నేశ్వర పూజను చేసినంకనే గదా మిగతా దేవుళ్ళ పూజ చేయాలి. సో, దీపారాధన చేసుకున్న తర్వాత ఒక్కసారి స్వామివారికి మన కోరికలన్నీ గూడా విన్నవించేసుకొని పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. అగరబత్తితో కానీ, హారతి కర్పూరంతో కానీ, ఒత్తుతో కానీ చేయాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసేయాలండి. కొబ్బరికాయ మస్ట్ అండ్ షుడ్‌గా కొట్టాలి అంటే అలా రూల్ అని ఏం లేదండి. ఇలా విశిష్టమైన పూజలు చేసుకున్న రోజు కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిది కాబట్టి కొడుతున్నాము. ఆ తర్వాత గోవిందనామాలు చదువుకోవాలి. చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ఉంటుంది అంటూ ఉంటారు. బట్ నేనైతే కథ ఎప్పుడు చదవలేదండి. సో, ఇలా గోవిందనామాలు మట్టుకే చదువుకుంటాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమేఘశ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. జనరల్‌గా చిన్న చిన్న మల్లెపూలు గానీ, కనకాంబర పూలు గాని ఉంటే ఒక్కొక్క గోవింద నామం చదివేటప్పుడు స్వామివారి పాదాల చెంత పుష్పాలు ఉంచుతాను. బట్ ఇంకా పెద్ద పెద్ద పూలున్నాయి. అక్కడ స్థలం పెద్దగా లేదు కాబట్టి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని వచ్చేటప్పుడు మట్టుకే స్వామివారి పాదాల చెంత ఒక్కొక్క పుష్పాన్ని ఉంచి నమస్కరించుకుంటున్నాను. ఆ తర్వాత ఒకసారి హారతి స్వామివారికి చూపించి మనం తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్వామివారితో పాటు అమ్మవారిని గూడా పూజించుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. 108 నామాలుంటాయి గదండీ! అవి చదువుకొని ఫైనల్లీ హారతిచ్చేసుకోవడమే. అంతేనండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచన వ్రత విధానం అయితే నేను ఇలానే సింపుల్‌గా చేసుకుంటాను. ఇలాంటి విశిష్టమైన పూజలు చేసిన నాడు ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని, ఇంటి ముందు ముగ్గులు వేసుకొని, ఒక్క కడపనైనా పూజించుకుంటాను. ఒకసారి దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని ప్రమిదను అక్కడి నుంచి తీసేసి ఒత్తులు పక్కన పెట్టాలి. ఒత్తుని తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు. చెట్టు మొదల్లో వేయాలి. అలాగే పిండి ప్రమిదల నుంచి కొద్ది పరిమాణంలో ఇంట్లో మనం ఎంతమంది ఉంటే అంతమంది ప్రసాదంగా తీసుకోవాలి. కొంచెంలో కొంచెమన్నా తీసుకోవాలి. నాకు, మా వారికి, మా పాపకి సరిపోతుంది. ఆ తర్వాత మిగతా ప్రమిదను వచ్చేసి పక్షులకు గానీ, గోవులకు గానీ ఆహారంగా సమర్పించవచ్చు. లేదు అంటే వాటర్‌లో కలిపేసి చెట్లకు పోయొచ్చు. కానీ అది నీరు పారొద్దు. మనం తొక్కొద్దు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కంపల్సరీగా గుడికి వెళ్ళాలా అనంటే నాకు ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి నేను వెళ్తానండి. అలాగే వెళ్ళినప్పుడు ప్రమిదను అక్కడ ఆవుకి నైవేద్యంగా పెట్టేస్తాను. సో, నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ప్రమిదలు అలాగే ఈ దర్శనం చేసేసుకొని, ప్రదర్శనలు చేసుకొని, ఒత్తులు చెట్టు మొదల్లో వేసి ప్రమిదని ఆవుకి నైవేద్యంగా సమర్పించి వచ్చేసానండి. ఆ తర్వాత ఈవినింగ్ గూడా మీరొకసారి దీపారాధన చేసుకుంటే మంచిదనమాట. సో, ఇదండి చాలా సింపుల్‌గా ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచన వ్రత కథ, వ్రత విధానం అయితే స్టార్ట్ చేసేయొచ్చు. మొదటి వారం చేద్దామనుకునే వాళ్ళకి డౌట్స్ కోసం క్లారిఫై చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ క్లీన్ అండ్ క్లియర్‌గా అయితే వివరించాను. మీకేమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా క్లారిఫై చేస్తాను. సో, ఇదండి ఈ వారం స్పెషల్ వీడియో, డివోషనల్ వీడియో. శ్రీ వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో మొదటి వారం పూజా విధానం. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ కనుక పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో, కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియో అండ్ ఫుడ్ బ్లాగ్తో. అంతవరకు థ్యాంక్ యూ, బాబాయ్, నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.